అబ్బబ్బా, అరగంట నుంచి నీ అందాన్ని చూసి నా మెడ పట్టేసింది. అయినా నువ్వు నాకు నచ్చావు. నీకు సిగ్గులేదా? లేదు, అస్సలు సిగ్గే లేదు. అసలు నువ్వు మనిషివేనా? నో, అసలు మంచినే కాదు. ఇది కరెక్ట్. నేను ఒక ప్రేమ పిపాసిని, నువ్వు లేక నేను లేను. పిపాసివో రాకాసివో, ఇప్పటికే నా చేతుల్లో 2 సార్లు తన్నులు తిన్నావు. సరిపోలేదా నీకు? నో, అస్సలు సరిపోలేదు. ప్రేమ అంటే ప్రాణమిస్తా. అయితే ఈసారి నీ కాలు రగొట్టిస్తా. సంతోషం. అప్పుడు 3 చక్రాల బండి పైన నిన్ను కుంటుకుంటూ అయినా సరే ఫాలో చేస్తా. యూ ఇడియట్. ఎస్, ఐఎమ్ ఇడియట్. ఓ చంటిగాడి ప్రేమ కథ ఆ సినిమా 30 సార్లు చూసా. అందుకే నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతున్నా. యూ స్టూపిడ్. ఎస్, ఐఎమ్ స్టూపిడ్. ఓ పిచ్చివాడి ప్రేమ కథ ఆ సినిమా 30 సార్లు చూసా. ఓ ఊపింది అంటే నాకు చాలా ఇష్టం. నీకోసం ఎక్కడి నుంచి దూకమన్నా దూకేస్తా. ఒరే ఒరే, అది సినిమారా, ఇది జీవితం. కానీ నాకు సినిమాయే జీవితం. ప్రేమాయ నమః. అయితే నీ జీవితం త్వరలో పట్టాయని మహా. హాయ్, ఏంటి 2 రోజుల నుంచి కనిపించట్లేదు? నోర్మయ్, నువ్వెవరు నన్ను అడగడానికి? అబ్బబ్బబ్బబ్బా, తెలియదా ఎవరో నీకు? నేను చెప్తా. నీవు ఈమలవరివి. వెరీ గుడ్. మరి ఆమె? ఆమె నీలవరు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంతకు నువ్వెవరు? నేను ఈమలవరిని. ఒరేయ్, అర్థమైంది. నువ్వు ఆర్యా టైప్ లో వస్తున్నావు. తరై, నువ్వు అయితే ఇడియట్లా వస్తున్నావా? రేయ్, నన్ను నన్ను తరే అంటావా? నువ్వేమైనా అల్లు అర్జున్ అనుకుంటున్నావా? నువ్వు ఒరే అంటే నేను తరై అంట. నువ్వేమన్నా హీరో రవితేజ్ అనుకుంటున్నావా? అబ్బబ్బా, ఆపన్రా మీ కాకిగోల. అబ్బా, కాకిగోల కాదు, ఇది సినిమా గోల. ఇది సినిమా గోల కాదు, ప్రేమ జిలా. ఒక మెంటల్ కేసుతోనే చేస్తుంటే మళ్ళీ 2వ మెంటల్ కేసా? అవును, ఒక రాధకు 2 కృష్ణులు. కాదు, ఆమెకు 2. అంటే అంటే ఇది ట్రయాంగిల్ లవ్ అన్నమాట. ట్రయాంగిలా? ఈ చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి సైన్స్ డైలాగులు చెప్పి నన్ను నమ్మించకు. ట్రయాంగిల్ అన్నది సైన్స్ కాదమ్మా, ఇది సోషల్ స్టడీస్, తెలుసా? అసలు మీ మొక్కలకు స్టడీస్ కూడానా? ఛీ! చూసావా చూసావా, నిన్ను ఎలాగ తిట్టిందో? తిట్టింది నన్ను కాదమ్మా, నిన్ను. రేపు మళ్ళా కలుస్తా. బాయ్. అమ్మో, రేపు నా లవ్ విషయం ఏదో ఒకటి తేల్చాలి, లేదంటే వీడు అడ్వాన్స్ అయ్యే విధంగా ఉన్నాడు. నువ్వెందుకు అరుస్తావు? అరవాల్సింది నేను కదా. ఎందుకు? ఇప్పుడు నువ్వు నాతో ఐ లవ్ యూ చెప్పకపోతే ఈ కత్తితో ఈ చేతికి వచ్చేస్తా. అలా చేయొద్దు. అయితే చెప్పు, ఐ లవ్ యూ చెప్పు, 1 పూర్తి చెప్పు. వద్దు, చెప్పొద్దు. ఆ చెప్పే ఐ లవ్ యూ ఏదో నాతో చెప్పు, లేకపోతే ఈ గొడ్డలితో నా కాలు నరుక్కుంటా. ఏ చెప్పొద్దు, వాడికంత ధైర్యం లేదు. ఆ చెప్పే ఐ లవ్ యూ నాతో చెప్పు. ఇప్పుడే నేను ధైర్యం సినిమా చూసి వస్తున్నా.
నాకు కావలసినంత ధైర్యం ఉంది. నేను దేనికైనా రెడీ. అయితే నేను డబల్ రెడీ. అబ్బబ్బా ఆపుతారా మీ గోలా? నో, ఇప్పుడు నేను 1 2 3 4 లెక్క పెట్టేలోపు 1 4 3 చెప్పాల్సిందే నాకు. లేకపోతే అయితే ఆ 1 2 3 ఏదో నేనే లెక్క పెడతా. 1 2 3 4. ఐఎమ్ హియర్. నువ్వు చెప్పిన కంత్రికాలు వీలేనా? కా సార్, నేను ఆమె లవర్ని. కాసా, నేను ఆమె లవర్ని. ఏమిట్రా ఈ జైగాంటి ఫిగర్ చూసి షేక్ అవ్వాల్సింది పోయి నాకే షాకులు ఇస్తారా? ప్రేమికులు ఎవరికి భయపడరు సార్. ఇప్పటికి 2 సార్లు వాయించారు, ఇప్పుడు 3వసారి. అంతే కదా? ఓహో, మీరు అలా ఫిక్స్ అయిపోయారు కాబట్టి నేనండి మీరు షేక్ కాలేదన్నమాట. సార్ నేను వెళ్ళొస్తాను సార్. ఉండమ్మా ఉండు, ఈ విషయాన్ని పర్మనెంట్ గా సెటిల్ చేస్తాను. సో మీరు ధైర్యవంతులన్నమాట. దేశం కోసం ఏమీ చేస్తారా? అచ్చు తప్పు సార్. దేశం కోసం కాదు, ప్రేమ కోసం ఏదైనా చేస్తాం. ఓ అదే ప్రేమ కోసం ఏమైనా చేస్తారన్నమాట. నాది రాతిగుండె సార్, దీనికి ధైర్యం ఎక్కువ. నాది ఉక్కుగుండె సార్, దీనికి భయం అంటే తెలియదు. అయితే మీది మామూలు ఉండేది కాదన్నమాట. కాదు, నా గుండె ప్రేమ ప్రేమ అని కొట్టుకునే ప్రేమ మందిరం. నాది లవ్ మీ అని ప్రేమ నిలయం సార్. సార్ నాకు భయంగా ఉంది సార్. సార్ నేను వెళ్ళొస్తాను సార్. ఆగమ్మా ఆగో, నువ్వు ఉన్నావని వీళ్ళిద్దరు సినిమాల్లో రెచ్చిపోతున్నారు. చెబుతా మీరు చెప్పేవన్నీ గ్యారెంటీని ఎలా నమ్మాలి? కావాలంటే చెక్ చేసుకోండి. అది ఇప్పుడు నా లైన్ లోకి వచ్చారన్నమాట. నా గుండె నిండా ఆమె ఉంది సార్. ఆగు, నా గుండె తెరిచి చూడండి సార్, అందులో ఆమె గుడి ఉంది సార్. ఆ గుడిలో ఆమె దేవత నిలుచుంది సార్. ఇవన్నీ మీకెలా తెలుసురా? మా గుండె మాకు తెలియకుంటే మీకు తెలుస్తుందా సార్? కావాలంటే నా గుండె చీల్చి చూపించమంటారా సార్? అమ్మో ఓవర్ అయిపోయింది. ఈ లాభం లేదు. నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గర తీసుకెళ్లి మీ గుండెను చెక్ చేస్తాను. అదే నిజమైతే ఈ అమ్మాయితో పెళ్లి, లేకపోతే దీనితో పెళ్లి. ధైర్యం ఉందా? నాకు ధైర్యం ఉంది సార్, వాడికే భయం. భయమా? ప్రేమ కోసం గుండె కోసిచ్చిన వంశం రమాది. ఇక మాట అనవసరం. ధైర్యం ఉన్న వాళ్ళు హాస్పిటల్ రావచ్చు, అక్కడ చెక్ చేస్తాను. ఓకే, లేకపోతే మూసుకోండి. రండి, నిదానంగా రండి. సార్ రండి. ఏమంటే మజాక? కూర్చో. అర్థమైంది. మీ రిజల్ట్ చూపించమంటారా? అదిగో ఆ అమ్మాయి కూడా వచ్చేసింది. రామ్మ ఇలా కూర్చో. ఇప్పుడు మనం అందరం కలిసి గుండె కోత అని సినిమా చూద్దాం. ఓకే? ఏమయ్యా ఆపరేటరు, సీడీ ఆన్ చేయి. అది నీ గుండె. దీన్ని ఓపెనర్ సర్జరీ అంటారు. దీంట్లో రాళ్ళు కానీ రాతి గుళ్ళు కానీ లేవు. కనీసం అమ్మాయి ఆనవాళ్ళు కూడా లేవు. కేవలం లబ్బు డబ్బు తప్ప ఇంకేం లేదు కదా. నెక్స్ట్ సిటీ ఆన్ చేయండి. ఏమయ్యా, ఇది నీ గుండె. గుండెల్లో కండ తప్ప ఉక్కు లేదు. ఏమనుకున్నావు ఏమిటో? అమ్మాయి కోసం గుండెలో గుడి కట్టించిన అన్నావే. అమ్మాయి ఆనవాళ్ళు ఏమాత్రం కనబట్లేదు. నాన్ స్టాప్ గా హార్ట్ బీట్ తప్ప. అర్థమైందా? సార్ అది కాదు సార్. ఇంకా సరిగ్గా వెతకలేదని డౌటా? అబ్బా సార్,
అది కాదు సార్, నేను చెప్పేది ఏంటంటే అర్థమైంది, నాకు బాగా అర్థమైంది. ఇంతవరకు గుండె పై భాగాన్ని చూశారనుకుంటున్నారా? దాన్ని మళ్ళీ కోసి లోపలి భాగం చూస్తే మళ్ళీ బాగా అర్థమవుతుంది అనుకుంటారు కదా. ఇంతకీ డాక్టర్ గారి కబురు పెట్టమంటారా? అమ్మా చెల్లెమ్మ, నువ్వు నాకు దేవుడిచ్చిన చెల్లివమ్మా. వచ్చే జన్మలో నీకు అన్నయ్యగా పుట్టి నీ రుణం చెల్లించుకుంటానమ్మా. నమస్తే అమ్మా. నమస్తే సార్. తాగో! సరే, నీ సంగతి ఏంట్రా? నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, నీ తోడ పుట్టిన రుణం తీర్చుకుంటా చెల్లెమ్మా. తాగో! పాటలు మానేసి అసలు విషయానికి వచ్చాయి. సార్ ఇంకేముంది సార్, బాగా బుద్ధి వచ్చింది సార్, బాగా బుద్ధి వచ్చింది. మీరు ఊహు అన్నా నేను వెళ్ళిపోతాను సార్. వస్తాను సార్, వస్తాను సార్. సార్ నాకెందుకో భయంగా ఉంది సార్. ఇందులో భయపడాల్సిన సీన్ లేదమ్మా. ఉత్తునే వాళ్ళకి ఎనస్థితి ఇచ్చి ఉత్తునే సర్జరీ చేయించా. అసలు సర్జరీ వేరే వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకు చూపించిన ఎలా ఉంది నా దెబ్బ. ఇంత రిస్క్ అవసరం అంటారా సార్? అవును, అవసరమే. వాళ్ళు మిల్లి కాకపోతే ఇంకొకరిని అల్లుడు పెడతారు. అందుకే ఈ విధంగానే ఎవరికి చేయకూడదని షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చా. ఎలా ఉంది? థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్.